పోతున్నారా? ఎందుకంటే ఏపీలో ఈ స్థాయిలో విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, డెడికేషన్ కావచ్చు, మనందరికీ తెలిసిందే, దాన్ని అందరూ అంగీకరించారు కూడా. సో ఒకవేళ బైపోల్ వస్తే అక్కడ ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు పవన్ కళ్యాణ్, ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, మనం ఇంతకుముందు మీరు ఫస్ట్ నుంచి డిబేట్లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, మీ అభిప్రాయం ఏంటి? మేడం, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానెల్ సభ్యులందరికీ, ఐ న్యూస్ వీక్షకులకు అందరికీ శుభోదయం ఉంది. అంటే ఇక్కడ మేడం బైపోల్ వస్తుందా అంటే మాకు అంటే టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ, బీజేపీకి కానీ, అటు మేబీ కాంగ్రెస్ కూడా, అటు మళ్ళీ ఎలక్షన్ వచ్చినా మాకు ఓకే, లేదంటే ఇలాగే కొనసాగినా మాకు ఓకే. మేము దేనికన్నా సిద్ధమే. ఎందుకంటే సింగిల్ సింహము ఒక్కడే వస్తాడు, ఒంటరిగా వస్తాడు అని చెప్పి ఈ రోజు వరకు సోషల్ మీడియాలో గాని బయట గాని తొడలు కొట్టిన వీళ్ళు ఈ రోజు అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంత తటపటాయిస్తున్నారో, ఎందుకంత ఆ తను ఎందుకంత ఇదిగా భయపడుతున్నారు అనుకోవాలా, లేదంటే మొహం చెల్లట్లేదు అనుకోవాలా, లేదంటే అసెంబ్లీలో రేపు సిబిఎన్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగిలిన మంత్రులు కానీ అడిగే ప్రశ్నలకి తన దగ్గర సమాధానం లేక తను దాటేయాలని ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మేడం, ప్రజలు ఎమ్మెల్యేగా ఓట్లు వేసి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారంటే ఆ ప్రాంత ప్రజలందరికీ మీరు రిప్రజెంట్ చేయాల్సిన కనీస బాధ్యత ఎమ్మెల్యే గెలిచిన ప్రతి వ్యక్తికి ఉంటుంది. మీరు ప్రతిపక్ష హోదా ఉంటేనో, లేదంటే అధికార పక్ష హోదా ఉంటేనో అసెంబ్లీకి మాత్రం వస్తాము అంటే కనుక అది చాలా తప్పండి. ఏంటంటే అధికారం కోసమే మిమ్మల్ని ప్రజలు గెలిపించలేదు, వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేయడానికి గెలిపించారు. అంతకు ముందు కూడా 2019లో కూడా ఆయనకి 60+ సీట్స్ గెలుచుకున్నా కూడా అసెంబ్లీని ఆయన హాజరైంది చాలా తక్కువ. బయట ప్రజల్లోకి అని చెప్పేసి 2014లో ఆయన గెలిచినప్పుడు కూడా పాదయాత్ర అని చెప్పేసి ఆయన అసెంబ్లీ వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు 11 మంది ఉన్నారు కదా, 11 మందితో మీరు అసెంబ్లీకి రావద్దంటున్నారు. అప్పుడు కూడా అసెంబ్లీలో అన్న మాటలకి కౌరవ సభలో మేము ఉండలేము ఎస్ అని చెప్పేసి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడం, జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చాడం మనం చూస్తున్నాం. అదే అధికారం ఉంటేనే మాత్రమే నేను అసెంబ్లీలో ఉంటాను, లేదంటే నేను బయట ఉంటాను అంటే చాలా తప్పు విషయం. ఇంకొక విషయం అండి, అంటే మీరు ప్రజలు గెలిపించినందుకు వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేయాలని ఎందుకంటున్నామంటే, ఒక్క సీటు గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క సీటు కూడా అధికార పక్షం వాళ్ళు లాగేసుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఎన్నో మాటలు వ్యక్తిత్వంగా వ్యక్తిగత విమర్శలు చేసిన, ఎన్నో రకాలుగా మమ్మల్ని హింసకు గురి చేసినా కూడా ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కూడా 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు బలంగా నిలబడ్డారు. ప్రతి సమస్య మీద ప్రభుత్వాన్ని నిలదీశారు, పోరాడారు. చాలా సమస్యల్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పరిష్కారం చేయడం కూడా జరిగింది. ఎక్కడా వెనక్కు తగ్గలేదు. నాకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేదని ఆయన ఎక్కడా భయపడలేదు, వెనక్కు తగ్గలేదు, పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ రోజు విజయాన్ని సాధించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుంటే కనుక గతంలో 23 సీట్లు గెలిస్తే 23 సీట్లలో 4గురిని వైసీపీ లాగేసుకుంది. మిగిలిన 19 మందిలో కూడా ఒక రోజు అసెంబ్లీలో స్పీకర్ గారు 18 మందిని సస్పెండ్ చేశారండి సభ నుంచి. 18 మందిని సస్పెండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే సభలో నుంచుని అంత 151 ఎమ్మెల్యేల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే నుంచుని 2 గంటలు మాట్లాడారండి. అదే అండి ధైర్యం అంటే, అదే అండి ప్రజలకి రిప్రజెంటేషన్ చేయడం అంటే. అంతేగాని నేను 11 మంది ఉన్నారు, నేను రాను, నేను పార్లమెంట్కి వెళ్తా, నేను లేదంటే పాదయాత్రకు వెళ్ళిపోతా, ఓదార్పు యాత్రకు వెళ్ళిపోతా అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రజలే ఈ రోజు మీ గురించి తప్పుగా మాట్లాడి పులివెందుల్లో వెళ్తే మరి నిరసన జరిగిందంటే వాళ్ళ బిల్లులు చెల్లించలేదని నిరసన చేశారు కావచ్చు, లేదంటే ఇంకా అది పెరుగుతూనే ఉంటుందండి. కనీసం వాళ్ళ సమస్యలను మీరు అసెంబ్లీలో చెప్పాలి కదా. అది కాకుండా మేము వదిలేసి వెళ్ళిపోతాము, మేము ఓదార్పు యాత్రకు వెళ్ళిపోతాం. ఎవరు ఓదార్చాలి? ప్రజలే మిమ్మల్ని వద్దని తిరస్కరించారు. మీరు ప్రజలను ఓదార్చాలనుకుంటున్నారా? ప్రజలు మిమ్మల్ని ఓదార్చాలనుకుంటున్నారా? అసలు ఇవన్నీ తప్పు మేడం. ఆయనకి మొహం చెల్లట్లేదు, అసెంబ్లీలో మొహం చెల్లట్లేదు రావడానికి. ఎందుకంటే అవినీతి తవ్వే కొద్దీ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అక్రమ బియ్యం రవాణా కానీ, గంజాయి కేసులు కానీ, అలాగే ఎర్రచందనం కేసులు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, అంటే ప్రతి శాఖలోనూ విపరీతంగా అవినీతి జరిగింది. దీనికి ఆన్సర్ చెప్పుకోలేక, మొహం చెల్లలేక అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం అనుకోవచ్చు. ఏంటి సార్ క్వశ్చన్ ఏదో చెప్పారు, క్వశ్చన్ అయిపోతే సజ్జల కామెంట్స్ గురించి వెళ్దాం.
అదేనండి. ఇప్పుడు ఒకవేళ ఆయన రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తారా లేదా అన్నది కూడా పెద్ద డౌటేనండి. ఒకవేళ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అక్కడ దొంగ ఓట్లు కనుక పెట్టుకుని ఉంటే కనుక గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ లేదంటే ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో